ప్రత్యర్థులపై దుష్ప్రచారాలు చేయడం టీడీపీకి కొత్తేం కాదన్నారు ప్రముఖ సినీ నటుడు వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి. గతంలో లక్ష్మీపార్వతి, చిరంజీవి కుటుంబంపైన, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కడపకు వచ్చిన ఆయన ముందుగా నగర శివార్లోని ఇర్కాన్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పోసాన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారు. ఎన్టీ రామారావు గారి భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలి, ఎంత వినయంగా, ఎంత గౌరవంగా మాట్లాడాలి. ఆమెనే దుష్టశక్తిని అప్పుడే ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆమెని అన్పాపులర్ చేసి రామారావుని చంపి ఆమెని అనాథం చేసి హీనంగా ఈ రోజుకు మాట్లాడుతూ ఆడదాన్ని అవమానించాడు. అది మీ అందరినీ తెలుసు, కొత్తగా చెప్పకల్లా. మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారి ఇంట్లో ఆడపడుచుల్ని ఎంత హీనంగా తెలుగుదేశం వాళ్ళు ఆ ఎలక్షన్లో మాట్లాడారో ఇప్పటికీ మీ క్లిప్పింగ్లు దొరుకుతాయి, ఇప్పటికీ మీకు పేపర్లో దొరుకుతాయి. అదే పరంపర మళ్ళీ కొనసాగిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇంకొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు వాళ్ళ గురించి. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత గౌరవం ఉందో ఆడవాళ్ళంటే. ఈ 3 సంఘటనలు చాలుగా చిరంజీవి గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను రాజకీయాల్లోకి వస్తే నా కుటుంబం, నా ఇంట్లో ఆడపడుచులు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద లాగటం అని చాలా చాలా బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనే దాని సాక్షి. అది అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వాళ్ళ గెలుపు కోసం, వాళ్ళ అవకాశాల కోసం తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు. దాని గురించి మనం మాట్లాడుకోకపోవడం మనకి చాలా సంస్కారం ఉన్నట్టు లెక్క. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఇదొక్కటే నేను బలంగా, జెన్యూన్గా, న్యాయంగా కోరుకున్నా. ఇది జరగాలని మళ్ళీ ఈ కడపలో రాజశేఖర్ గారి వ్యక్తిగత సాక్షిగా మీ అందరి ముందు వినమ్రంగా తెలియజేస్తున్నాను.